ఓం శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు పుబ్బా నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు సింహరాశిలోకి వస్తాయి. ఈ 4 పాదాలకి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు పుబ్బా నక్షత్రాన్ని గురించి తెలియజేస్తున్నాను. పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు మహర్దశ 20 సంవత్సరములు ఉంటుంది. శుక్ర మహర్దశ 20 సంవత్సరములు ఉంటుంది. ఈ పుబ్బా నక్షత్రము సింహరాశిలోకి వస్తుంది. నక్షత్ర అధిదేవత భర్గుడు. నక్షత్ర యోని మూషక యోని. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్ర గణము మనుష్య గణము. నక్షత్ర జాతి స్త్రీ జాతి. ఇంకా నక్షత్ర రీత్యా గోచార రాశి సింహరాశి. పుబ్బా నక్షత్రం వారిది సింహరాశి. నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షము పాలాశ వృక్షము, అనగా మోదుగ చెట్టు అన్నమాట. నక్షత్ర రాశ్యాధిపతి యొక్క మిత్రులు చంద్రుడు, కుజుడు, గురువు. ఇవి మిత్రగ్రహాలు. నక్షత్ర రాశ్యాధిపతికి శత్రుగ్రహములు శుక్రుడు, శని. ఇవి శత్రుగ్రహాలు. నక్షత్రానికి సంబంధించినటువంటి దానము రజిత దానం, వెండి దానం. నక్షత్ర వర్ణము క్షత్రియ వర్ణము. నక్షత్ర రాశ్యాధిపతికి వశ్యరాశి తులారాశి. నక్షత్ర స్వరూపము కన్నుల వలె 2 నక్షత్రాలను కలిగి ఉంటుంది. ఈ నక్షత్రం యొక్క ముఖము అధోముఖంగా ఉంటుంది. నక్షత్ర తత్వము ఈ నక్షత్రము జలతత్వాన్ని కలిగి ఉంటుంది. నక్షత్ర రీత్యా అదృష్టవారము శుక్రవారం బాగా కలిసి వస్తుంటుంది. దీనికి సంబంధించినటువంటి రత్నము వజ్రము. ఈ పుబ్బా నక్షత్ర రీత్యా వర్ణము అంటే తెలుపు వర్ణము బాగా కలిసి వస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ. అదృష్ట సంఖ్యలు 6, 15, 24 తేదీలు అదృష్ట సంఖ్యలు. నక్షత్రం యొక్క స్వభావం ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నక్షత్రానికి వేధా నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం. వీటికి సంబంధించినటువంటి అదృష్ట సంఖ్యలు 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25. ఇవి అదృష్ట సంఖ్యలు. ఈ నక్షత్ర రీత్యా అదృష్టవారములు బుధ, శుక్ర, శనివారములు. ఈ నక్షత్ర జాతకులకు కలిసి వచ్చేటువంటి సంవత్సరాలు 6వ సంవత్సరము, 15వ సంవత్సరము, 24, 33, 42, 51, 60, 69. ఈ సంవత్సరాల్లో బాగా కలిసి వస్తుంటుంది. ఈ నక్షత్రము స్వభావం అంతర్ముఖ స్వభావం. అంతర్ముఖ నక్షత్రము అపసవ్య నక్షత్రం. బ్రాహ్మణ జాతి అధోముఖాన్ని కలిగి ఉంటుంది. రాశ్యాధిపతి రవి. ఇది స్త్రీ నక్షత్రము. తెల్లని కాంతిని కలిగి ఉంటుంది. అదృష్ట దిక్కు పడమర దిక్కు. ఇష్టదైవారాధన సంబంధించినటువంటి మంత్రాలు పరమశివుడు, రుద్రుడు. ఇవన్నీ కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, లింగార్చనలు, సహస్రనామ పూజలు, బిలవల అర్చనలు ఇలాంటివి వీరికి బాగా కలిసి వస్తుంటాయి. ఈశ్వర సంబంధమైనటువంటి పూజలు. శుక్రవారం, మంగళవారం ఇవి అదృష్టవారాలు. కారము రుచి ఎక్కువగా ఇష్టపడతారు వీరు. ఇది మధ్యనాడి కలిగి ఉంటుంది. ఒంటి మీద జీరాడేటువంటి వస్త్రాలని, రాజసం కలిగినటువంటి దుస్తుల్ని వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తెలుపు కలర్ వస్త్రాలు, రాజసం ఉట్టిపడేటువంటి వస్త్రాలు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇది ఉష్ణతత్వాన్ని కలిగి ఉంటుంది. గణము మనుష్య గణము. ఈ నక్షత్ర జాతకులు జాలి, దయ, కరుణ కలిగినటువంటి వారుగా ఉంటారు. పరోపకారాన్ని ఎక్కువగా చేస్తుంటారు. ఇతరులకు సహాయపడుతుంటారు. వీరు స్వయంగా సంపాదన ధనం ఆర్జించడంతో పాటు పితృార్జితం కూడా వీరిలో ఎక్కువ మందిలో ఉంటుంటుంది. తండ్రి సంబంధించిన ఆస్తులు కూడా వీరికి వస్తుంటాయి. రాశ్యాధిపతి రవి
వీరు కష్టించేటువంటి స్వభావం బాగా కలిగి ఉంటారు. కష్టపడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. స్వప్రయత్నం మీద వీరు బాగా అభివృద్ధిలోకి వస్తారు. వారు చేసే పని మీద వారికి ఎక్కువ నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటారు. ఎంతో వైభవవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. స్త్రీలు కూడా మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. మొండి పట్టుదల కూడా ఉంటుంది. ఈ నక్షత్రము దోషప్రదమైనటువంటి నక్షత్రం కాదు. శనికి తైలాభిషేకాలు చేయించడం, చంద్రుడికి సంబంధించిన పూజలు, గౌరీదేవికి సంబంధించిన కుంకుమార్చనలు, పెరుగన్నము, బియ్యము, పెరుగు దానం చేయడం ఇలాంటి వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని జపించడం వల్ల నక్షత్రాధిపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ నక్షత్ర జాతకులు ధైర్యవంతులు, శూరాగ్రేసరులు, ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతోటి ముందడుగు వేస్తారు. త్యాగబుద్ధి ఉంటుంది. దేనికి భయపడినటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. భూమిని కూడా వీరు సంపాదిస్తారు. భూసంపద కలిగి ఉంటారు. కోపగుణం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. కార్యకుశలతను కలిగి ఉంటారు. వాత శరీరాన్ని కలిగి ఉంటారు. వాతతత్వం వీరిలో ఉంటుంది. తమ పనుల్ని చక్కబెట్టుకునేవారై నెరవేర్చుకునేటువంటి వారై ఉంటారు. పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు కాంతివంతమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు. ధనం కలిగిన వారై ఉంటారు. గొప్ప దాన గుణం కూడా వీరిలో ఉంటుంది. వీరిలో కొంతమంది నాట్యశాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు, మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విచక్షణ కలిగి ఉంటారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ శత్రువుల్ని వంచగలిగే వారై ఉంటారు. శత్రు జయాన్ని కలిగి ఉంటారు. చక్కగా ప్రియమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు, చక్కని వాక్కు ఆకర్షణ కలిగిన వారు, తేజోవంతులు, కొంతమంది నాట్యశాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగిన వారు, రాజుల దగ్గర ఉద్యోగాలు చేసేటువంటి వారు భాగ్యవంతులు అయి ఉంటారు. వీరిలో మమకారం ఎక్కువగా ఉంటుంది. పుణ్యకర్మల చేత పుణ్యాన్ని ఎక్కువగా ఆర్జిస్తారు ఈ నక్షత్ర జాతకులు. ఈ దైవ కార్యాల వల్ల గొప్ప పుణ్యాన్ని ఆర్జించేవారై ఉంటారు. ఫలితాన్ని పొందేవారై ఉంటారు. శాస్త్రాన్ని తెలిసిన వారు, చక్కగా అందంగా ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, ధనవంతులు, గొప్ప గ్రహింపు శక్తి కలిగినటువంటి వారు, రాజపూజ్యత కలిగినటువంటి వాళ్ళు, రాజ్యపూజ్యత కలిగిన వారు, భూమి ఆస్తి ఆర్జించేటువంటి వారు, సంపాదించేటువంటి వారు అయి ఉంటారు ఈ పుబ్బా నక్షత్ర జాతకు. ఈ నక్షత్రం యొక్క వేదమంత్రం గవాంబతి ఫల్గునీనామసిత్వం తదర్యమన్వరుణమిత్రచారు తంత్వా వయగుంస నితారగుంస నీనాం జీవాజీవం తముపశంవిషేమ ఏనేవా విశ్వాభువనాని సంజిత యస్య దేవా అనుసంయంతి చేతః హర్యమా రాజాజరస్తు విష్మాన్ ఫల్గునీనాం వృషభోరోరవీతి. ఇది వేదమంత్రం ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి. ఇంకా పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఆ యొక్క జన్మ తేదీ టైము లేనటువంటి వారికి పేరులో మొదటి అక్షరము మో, టా, టీ, టు అనేటువంటి అక్షరాల మీద పేరు మొదలైనట్లయితే వారు పుబ్బా నక్షత్ర జాతకులుగా చెప్పబడుచున్నది. ఇది పుబ్బా నక్షత్రము నామ నక్షత్రము. మోటా, టీటు అనేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఈ పుబ్బా నక్షత్రంలోకి వస్తారు. సింహరాశి కిందకు వస్తుంది. పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడు ధనవంతుడు, పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, కార్య విచారము ఎరిగినటువంటి వాడు అయి ఉంటాడు. పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ జాతకురాలు ఉత్తమమైనటువంటి సంతానాన్ని కలిగినటువంటిది, ధనవంతురాలు, శత్రువుల్ని జయించేటువంటిదిగా ఉంటుంది. పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శుక్ర మహర్దశ 20 సంవత్సరములు ఉంటుంది. తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరములు ఉంటుంది. తర్వాత చంద్ర మహర్దశ 10 సంవత్సరములు ఉంటుంది. తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరములు ఉంటుంది. తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరములు. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరములు. తర్వాత శని మహర్దశ 19 సంవత్సరములు. తర్వాత బుధ మహర్దశ. ఈ రకంగా మహర్దశలు సంప్రాప్తమవుతాయి. ఇంకా ఈ పుబ్బా నక్షత్రం మంత్రతంత్రాది విద్యలకు, వాపికూపాలు, తటాకాలు ఇలాంటి వాటికి, బోరింగులు, తటాకాలు త్రవ్వుటకు ఈ నక్షత్రం బాగా
శుభ ఫలితాన్ని ఇస్తుంది. పైరుల మీద పురుగు మందు ప్రయోగించడానికి, పైరు మీద మందులు వేయుటకు, అన్నప్రాశన, మొక్కలు నాటడానికి, పుంసవనము, సీమంతము మొదలైనటువంటి కార్యాలకు పుబ్బా నక్షత్రం బాగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. పుబ్బా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినటువంటి జాతకులైనా కళాభిరుచి, అలంకారాలు, ఆభరణాదుల మీద ప్రీతి, స్నేహశీలత, లలిత కళా పోషణ, ఏదైనా ఒక కళలో ప్రావీణ్యాన్ని సంపాదించడం, జనాకర్షణ కలిగినటువంటి స్ఫురద్రూపము, ప్రజాదరణ వీరిలో బాగా ఉంటుంటాయి. ఈ జాతకులు ఖర్చు ఎక్కువగా అవుతుంటుంది, ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంటుంది, ఎక్కువగా పెడుతుంటారు, సంపదను బాగా ఆర్జిస్తారు. ఈ నక్షత్ర జాతకులు ఒక్కొక్క పాదం వారు ఒక్కొక్క విశేషాన్ని కలిగి ఉంటారు. ఈ పుబ్బా నక్షత్ర జాతకులు హిమగుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని 20,000 సార్లు జపం చేస్తే మంచి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తాయి. ఇది చేసినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పూర్ణంగా కలుగుతుంది. ఈ పుబ్బా నక్షత్ర జాతకుల యొక్క విద్యలు రసాయన శాస్త్రము, సైన్స్ సంబంధమైనటువంటి విద్యలు, సంగీతము, లలిత కళలు, స్త్రీలు పిల్లలకు సంబంధించిన స్పెషలైజేషన్ విద్యలు, వైద్య వృత్తి, కెమికల్, ఆటోమొబైల్స్, ఇంకా ఇంజనీరింగు, చర్మ వ్యాధులు, సుఖవ్యాధులకు సంబంధించిన డాక్టర్లు, వైద్య సంబంధమైనటువంటి విద్యలు, ఉపాధ్యాయ వృత్తి శిక్షణ లాంటివి, వ్యాపార గణక సంబంధమైన శిక్షణ, పశు వైద్యము, శానిటరీ ఇంజనీరింగ్, శిల్పశాస్త్ర సంబంధమైన విద్యలు, ఆర్కిటెక్చర్ మొదలైనటువంటివి, క్యాటరింగు, టెక్నాలజీ, కంప్యూటర్సు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కియాలజీ, కంప్యూటర్ కోర్సులు, ఇలాంటి విద్యలు వీరికి బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తుంటాయి. ఎక్కువ మంది ఈ విద్యలో రాణిస్తుంటారు. ఇంకా ఈ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి దశల్లో, శుభప్రదమైనటువంటి అంతర్దశలలో వ్యవహార సంబంధమైనటువంటి లాభాలు, గృహంలో సుఖశాంతులు, అభివృద్ధి, జీవితంలో అభివృద్ధిని సాధించడం, సంతానము ప్రయోజకులవటం, నూతన గృహ సంబంధమైన ఆస్తి సంబంధమైనటువంటి లాభాలు, స్త్రీ సౌఖ్యం, మాతాపితరులతోటి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుట, కీర్తి ప్రతిష్టలు, కృషికి తగినటువంటి ఫలితము మొదలైనటువంటివి బాగా ఉంటాయి. మంచి దశలు వచ్చినప్పుడు ఇలాంటి శుభప్రదమైన ఫలితాలు వస్తుంటాయి. దశలు అనుకూలంగా లేనప్పుడు కలిసి రాకపోవడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, సంతానానికి సంబంధించినటువంటి చికాకులు, ఇంట్లో కీచులాటలు ఇలాంటివి వస్తుంటాయి. పుబ్బా నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము, ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.